నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నిన్న హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదండి. తిరిగి వచ్చేసరికి 5 అయిపోయిందండి. క్యారేజీ కూడా తీసుకువెళ్ళిపోయాము. ఎట్లా పోయి ఎలా వస్తుందో అమ్మాయికి ఆకలి వేస్తుంది కదా అని ఇడ్లీ క్యారేజీ కూడా పెట్టేశానండి. ఇంకా అక్కడే తినేసి తిరిగి రిటర్న్ అయిపోయామండి. మంత్లీ చెకప్ ఉంటుంది కదండి, దాని గురించి అని చెప్పి వెళ్ళాము. అంతా బాగుందని చెప్పారు, ఇబ్బంది ఏం లేదు, చక్కగా బాగుందండి. ఏది కావాలనుకుంటే అది తినేసేయండి, ఆయిల్ మాత్రం తక్కువ వేయండి అన్నిట్లో అని చెప్పారండి. ఇంకా సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాము. ఇది సండే మార్నింగ్ అండి. ఇంకా పొద్దున్నే వంటగదిలోకి, ఇంకా వంటగది పనులే కదండి మన ఆడవాళ్ళకి. ఇంకా పాలు కాస్తున్నానండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారండి, చక్కగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఇంకా సండే పొద్దున్నే అండి, క్యారేజీ పొద్దున్నే హడావిడి లేదులే అని చెప్పేసి గిన్నెలన్నీ తోమేశానండి. నిన్న వెళ్ళొచ్చాం కదా హాస్పిటల్కి, ఇంకా రాత్రి కడగకుండా అట్లాగే పెట్టేశాను. ఇక పొద్దున్నే స్టార్ట్ చేశాను. ఇవి బొబ్బర్లు అండి. బొబ్బర్లు కడిగి ఇలాగా వడపోసానండి. బొబ్బర్ల గారెలు టిఫిన్ వేద్దాము, సండే స్పెషల్ అనమాట ఈరోజు టిఫిను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈలోపు ఇంతలో కూరగాయలు కూడా తీసుకొచ్చారు రైతు బజార్ నుండి. చాలా తాజాగా ఉన్నాయండి, చాలా చక్కగా తెస్తారు, మంచి తీసుకొస్తారు. చాలా బాగున్నాయండి కూరగాయలు అన్నీ మంచివిగా, రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంక ఇంతలో టిఫిన్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇవి అల్లము పచ్చిమిర్చి కూడా మనం మినపగారెలకి ఎలాగా చేస్తామో సేమ్ అంతేనండి. ఇది అలసందలు చాలా బాగుంటుందండి. శరీరానికి కూడా ఈ వేసవికాలంలో చలవ చేస్తుంది. ఇది ఫ్రీ మోషన్ అవుతుంది. చాలా అంటే చాలా మంచిదండి. ఇదిగోండి చక్కగా నీళ్ళు అనేది అసలు నీళ్ళు చుక్క అనేది వేయకూడదండి. గ్రైండ్ అయ్యేటప్పుడు, పిండి నలిగేటప్పుడు వేసామంటే ఇంకా అది చేతికి ఉండ చేసుకోవటానికి రాదు, పొడిలాడుతూ ఉండాలి. చక్కగా నలిగిపోయే వరకు చక్కగా చూసుకుంటూ నీళ్ళు తడి లేకుండా చక్కగా మెదిగిపోతుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి ఇప్పుడే తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా నలిగిపోతుంది. ఇంతలో టమాటా చట్నీకి ప్రిపేర్ చేద్దామని చెప్పి మునగాకు వాటర్ కూడా తాగుతామని చెప్పాం కదండి. కొద్దిగా మునగాకు వాటర్ కూడా తాగుతున్నాము. రోజు వేడి చేసి గోరువెచ్చగా 3 గ్లాసులు తాగుతాము. ఇక ఇంతలో రైతు బజార్ నుండి కూరగాయలు తీసుకొచ్చారు కదా, ఇక అవి టమాటాలు అవి పచ్చిమిరపకాయలు వేసి టమాటా చట్నీ చేద్దాం టిఫిన్లోకి. దీనిలోకి అల్లం చట్నీ, టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. ఈ పప్పుల చట్నీ ఎందుకనో మాకు అంత టేస్ట్ అనిపించక నేను అది వాడను ఎక్కువ. ఇడ్లీకి దోశకే బాగుంటుంది. ఇదిగోండి ఇంతలో ఆయిల్ వేసాను, తగినంత ఉప్పు. నేను అన్నీ కలిపి పెట్టేస్తాను ఇప్పుడే, మొత్తం అన్నీ కలిపి వేసేస్తాను. పసుపు, కొద్దిగా ఇంగువ, కొంచెమంత చింతపండు, కొంచెమంత జీలకర్ర కూడా ఇప్పుడే వేసేస్తాను. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తాను. ఇంకా అన్నీ కలిపి పెట్టేసి చక్కగా నూనెలో సన్న సెగ మీద మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఈ పిండి నలిగిందో లేదో ఒకసారి చూసుకుంటున్నాను. ఇంకొంచెం ఒక 5 నిమిషాల లోపు వరకు గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది. చాలా చక్కగా నలుగుతుందండి, నీళ్లు పోయిపోయినా మంచిగా నలుగుతుంది. ఇంతలో ఇందాక అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా లాస్ట్లో తీసే ముందలే వేయాలి. ఇలాగా ముక్కలుగా వేస్తే వీటి కింద నలగకుండా రాయి అడ్డం పడిపోయి తిరగట్లేదండి. అందుకని చెప్పి మిక్సీ పట్టి వేస్తున్నాను పచ్చాగా. దీనిలో ఇంక ఇప్పుడు చక్కగా మెరిగిపోతుంది అనమాట. ఇంక ఇంతలో నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఒకసారి టమాటా ముక్కలు కూడా చూసుకుని కొత్తిమీర వేసేసుకుందాము. చక్కగా మగ్గుతుంది కదా, సిమ్లో పెట్టాను. ఈలోపు వాటర్ కూడా దించేసి చల్లారిన తర్వాత గోరువెచ్చగా తలో గ్లాస్ తాగేసాము. ఆయిల్ పోసి బాండి పెట్టాను. ఇంక ఇది అయిపోయి వచ్చింది చట్నీ, చల్లారిపోతే మిక్సీ పట్టేసుకుందామని.
రెడీ అయిపోయింది గ్రైండర్ పప్పు. ఇంకా తీసేస్తున్నానండి. అసలు చాలా బాగుంటాయండి ఈ గారెలు అంటే మాకు అందరికి ఎంత ఇష్టమో. అది చూడండి అలా చక్కగా వస్తుందండి. ఎక్కువగా నీళ్ళు పోస్తే అసలు మనకి చేతికి రాదు. ఇంకా దోశల్లో కూడా వేసుకోవచ్చండి. ఇవి అలసందలు దోశల్లో కూడా వేసుకోవచ్చు. బియ్యం నానపోసినప్పుడు ఇది మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు ఇలాగ ఏది వండినా కూడా కళాయి చుట్టూ ఇలా 3 తిప్పులు తిప్పి పొయ్యి దగ్గర పెట్టేవాళ్ళండి. అప్పుడు మాకు మట్టి పొయ్యిలు కదా, ఆ పొయ్యి గట్టిని పెట్టేవాళ్ళు. కాకులు వస్తూ ఉండేవి, కాకులు వచ్చి తీసుకుపోతూ ఉండేయండి. చక్కగా ఆ రోజులు ఎంత బాగుండేయో చిన్నప్పటి రోజులు. నేను ముందుగానే చిన్నగా దోరగా కాలుస్తానండి. మొత్తం ఒకేసారి కాల్చను. లైట్గా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి కాల్చుతాను అనమాట. రెండోసారి వేపుతాను. ఎంత టేస్ట్గా వస్తాయో కరకరలాడుతా. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు తెలియదని కాదండి చెప్తున్నాను, నేను ఇలా చేస్తానని. అసలు ఎంత బాగున్నాయో అనండి. మా అమ్మాయికి చాలా బాగా నచ్చినాయి. చాలా బాగున్నాయి అమ్మ అంది. సరేలే అమ్మ తిను, చక్కగా నీకు ఎంత కావాలో అంత తిను అని చెప్పి చేసి పెడుతున్నాను. ఈరోజు సండే స్పెషల్ ఇదేనండి మాకు. పొద్దున్నే టిఫిను. అసలు ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి, ఆయిల్ కూడా పీల్చదు. ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయం కదా, అందుకని చెప్పి అసలు ఆయిల్ అనేది పీల్చదు. ఎంత రుచిగా వస్తాయో. ఇంకా వచ్చినాయండి. మళ్ళీ రెండోసారికి కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కొద్దిగా పిండి మిగిలింది. సాయంత్రం అమ్మాయికి స్నాక్స్ కింద వేద్దాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా తీసుకుని మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ వేస్తాను మొత్తం. అసలు ఎంత చక్కగా వస్తాయో, ఎంత కరకరలాడితే ఎంత బాగుంటాయో. నేను గారెలు చేసినా అలాగే చేస్తానండి. 2 సార్లు వేపుతాను. ముందు దోరగా వేయించి ఒకసారి, రెండోసారి పూర్తిగా వేపుతాను. చాలా బాగుంటాయి. టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ ఎంత టేస్ట్గా ఉంటుందో వీటిలోకి. అస్సలు నూనె అనేదే పీల్చలేదండి, ఆయిల్ అనేదే పీల్చదనమాట. చాలా బాగుంటుంది. అది చూడండి చూపిస్తున్నాను. చక్కగా లోపల కూడా బాగా ఉడికిపోయింది. ఇంతలో అమ్మాయికి టిఫిన్ పెట్టేసి ఈయనకి ఇద్దరికి పెట్టేసి నేను కూడా తినేసాను. ఇకైతే ఈరోజు ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.